హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ట్రయంఫ్ కంపెనీ తయారు చేసిన స్క్రాంబ్లర్ 400X మీ అందరికీ తెలిసిందే కదా. ఆ వెహికల్ని కొంచెం అప్డేట్ చేస్తూ రీసెంట్గా XC అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే లాంచ్ చేశారు. ఈ రెండింటిలో ఏ వెహికల్ కొనుక్కోవాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తూ ఉన్నాను. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, అలాగే లాస్ట్లో ఈ రెండింటిలో ఏది కొనుక్కుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. నేనైతే 4 డిఫరెన్సెస్ నోటీస్ చేశాను. ఫస్ట్ డిఫరెన్స్ విషయానికి వస్తే 10 స్పోక్ క్యాస్ట్ అల్యూమినియం ఎల్లాయ్ వీల్స్ అయితే మీకు స్క్రాంబ్లర్ 400Xలో ఉంటాయి. అది కూడా మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 19 ఇంచ్ ఎల్లాయ్ వీల్ అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అది 17 ఇంచ్ ఎల్లాయ్ వీల్ అని చెప్పుకోవచ్చు. అదే రీసెంట్గా లాంచ్ చేసిన స్క్రాంబ్లర్ 400XCలో చూసుకున్నట్లయితే మీకు వైడ్ స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి. టైర్ సైజెస్ అయితే సేమ్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 19 ఇంచ్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ 140/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. మెయిన్ అయితే మీరు ఈ రెండు వెహికల్స్ పక్కన పెట్టి చూసుకున్నట్లయితే ఇది ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. సెకండ్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. స్క్రాంబ్లర్ 400X అనేది మీకు 185 kgs తో లభిస్తూ ఉంది. ఒక 5 kgs అనేది ఎక్స్ట్రా ఉండిద్ది అనమాట XC అనేది. థర్డ్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు వెహికల్స్ లో ఏదైనా మీరు ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే రెండు కూడా మీకు 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తూ ఉన్నాయి. స్క్రాంబ్లర్ 400X చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ లో మీరు చూస్ చేసుకోవచ్చు, వైట్ కలర్ లో మీరు చూస్ చేసుకోవచ్చు, రెడ్ కలర్ లో చూస్ చేసుకోవచ్చు. స్క్రాంబ్లర్ 400X లో చూసుకున్నట్లయితే వైట్ కలర్ ఉంది. ఈ రెండింటిలో కూడా మనం కామన్ గా వైట్ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ కలర్ అయితే ఉంది. లైవ్ లో ఈ బ్లాక్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. అలాగే కొత్తగా ఎల్లో కలర్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో చూస్తానికి అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా ఎల్లో కలర్ కూడా నచ్చింది. ఫైనల్ గా ఫోర్త్ డిఫరెన్సెస్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. గుంటూరు షోరూమ్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా నాకు చెప్పిన ఆన్రోడ్ ప్రైస్ అయితే స్క్రాంబ్లర్ 400X ది 3,34,000 రూపీస్లో లభిస్తూ ఉంది. అదే XC చూసుకున్నట్లయితే 3,65,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ రెండు వెహికల్స్ మధ్యన దగ్గరగా 31,000 అయితే మీకు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ 4 డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కామన్గా ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్ 37.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. నేను ఆల్రెడీ స్క్రాంబ్లర్ 400X అయితే రైడ్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయొచ్చు. XC అయితే నేనేం రైడ్ చేయలేదు, కానీ రెండింటిలో కూడా సేమ్ ఇంజిన్, పవర్ అండ్ టార్క్ కూడా సేమ్ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్లో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే మనం నోటీస్ చేయలేకపోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు XC కూడా బాగానే పెర్ఫామ్ చేసిద్ది. రెండింటిలో కూడా 6 గేర్స్ అయితే ఉన్నాయి. ట్రాన్స్మిషన్ కూడా రెండింటిలో కూడా సేమ్ కామనే ఉంది కాబట్టి ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉండిద్ది. ఇంకా ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోండి రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేస్తే. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తాయి ఈ రెండు వెహికల్స్ కూడా. బ్యాక్ సైడ్ కావాలంటే ABS ఆఫ్ చేసుకుని మీరు డ్రిఫ్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 320 mm సైజ్ అయితే ఉండిద్ది. 4 పిస్టన్ బైబ్రెంబో క్యాలిపర్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ సింగిల్ పిస్టన్ 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు బైబ్రెంబో క్యాలిపర్స్ దగ్గర నుంచి. సస్పెన్షన్ లో కూడా మీరు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. ఫ్రంట్ సైడ్ 43 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 150 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు 150 mm సస్పెన్షన్ ట్రావెల్ తో అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంకొంచెం లాంగ్ ట్రావెల్ ఉంటే బాగుండేది, బట్ మీరు ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్ కి ఈ వెహికల్ తీసుకెళ్ళడానికి అయితే సెట్ అవ్వదు అనమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 195 mm అనేది ఇచ్చారు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడైనా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. రెండింటిలో కూడా సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. 835 mm సీట్ హైట్ తో లభిస్తూ ఉంది. 5.6 5.7 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్స్ ని ప్రాపర్ గా రైడ్ చేయగలరు. ఎందుకంటే కొంచెం వెయిట్ అయితే ఉంది కదా. XC వచ్చేప్పటికి 190 kgs అంటే కొంచెం వెయిట్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. షోరూమ్ కి వెళ్ళి ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెయిట్ ని నేను మోయగలనా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. వెయిట్ విషయానికి వస్తే రెండింటిలో కూడా కామన్ గా 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు లైట్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ డే టైం చాలా బాగుంది. ఇందులో చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. గేర్ ఇండికేటర్ అయితే ఉంది. లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంది. డిజిటల్ క్లాక్ అయితే ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది. రైట్ బై వై టెక్నాలజీ ఉంది. స్లిప్పర్ క్లచ్ ఉంది. ఇమ్మొబిలైజర్ అయితే ఉంది. అలాగే మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ రెండు వెహికల్స్లో లభిస్తూ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలవు. కానీ మైలేజ్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు.
25 నుంచి 30 కిలోమీటర్స్ లోపే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. 25 అయితే కన్ఫామ్గా వస్తుంది, ఇంకా పైన ఎంత వచ్చినా హ్యాపీయే కదా. ఎవరైనా తక్కువ డౌన్ పేమెంట్ చేసి ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 60,000 70,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా కొంచెం తక్కువగానే నేను డౌన్ పేమెంట్ చేస్తాను, నా దగ్గర 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, నాకు వెహికల్ ఇస్తారా లేదా అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. మీ దగ్గర డౌన్ పేమెంట్ ఎంత ఉందో వాళ్ళకి చెప్పండి, దాని ప్రకారంగా వాళ్ళు మీకు డెలివరీ చేస్తారా లేదా అనేది మీకు ఏ విషయం చెప్పేస్తారు. గుంటూరు ట్రయంఫ్ షోరూమ్ నెంబర్స్ అన్నమాట ఇవి. ఫ్రెండ్స్, ఈ రెండు వెహికల్స్లో కామన్గా ఉన్న స్పెసిఫికేషన్స్ చూశారు, అలాగే డిఫరెన్సెస్ చూశారు కదా. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కొనుక్కుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుందో చూద్దాము. జనరల్గా పాత వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే 2025 వెహికల్స్ అయితే మీకు ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి అనమాట. ఈ రెండు కూడా నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అని చెప్తాను, కొంచెం ప్రైస్ పెంచారు కాబట్టి. ఒక 15,000 రూపీస్ తగ్గిస్తే బాగుండేది, బట్ పెరిగిపోయినాయి కాబట్టి మనం అయితే ఏమీ చేయలేము. కానీ ఈ రెండింటిలో ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎక్సీ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. వైడ్ స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి, ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళిపోవచ్చు. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి జనరల్గా మనము మట్టి రోడ్డు చూసినా సరే వెళ్ళాలనిపించింది కదా, సో అప్పుడు బురద ఉన్నా సరే ఎక్స్ట్రీమ్లీ మనం తీసుకెళ్ళాలి అని అంటే మనకి వైడ్ స్పోక్ వీల్స్ ఉన్న స్క్రామ్లర్ 400 XE అయితే సెట్ అయిపోయింది. ఏదైనా ఫెస్టివల్ టైంలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేశారనుకోండి, ఒక 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ దాకా మీకు కంపెనీ వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారు, షోరూమ్ వాళ్ళు. అప్పుడు మీకు మంచి ప్రైస్లో ఆ వెహికల్ కొన్నట్టే కదా. ఇంకా స్క్రామ్లర్ 400X కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు చాలా వరకు ప్రైస్ తగ్గుతుంది, 31,000 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు XE వేరియంట్ పర్చేస్ చేసే బదులు. సేమ్ ఆ వెహికల్లో పవర్ అండ్ టార్క్ స్పెసిఫికేషన్స్ ఈ వెహికల్లో ఉన్నాయి, కానీ ఇందులో LI వీల్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళలేము, నేను ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్కి ఏమి వెళ్ళను, లాంగ్ రైడ్ హైవే మీద ఎక్కువ వెళ్తాను, కొత్త కొత్త ప్లేసెస్ అయితే చూస్తానికి నేను ఒక వెహికల్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను. గోప్రో పెట్టేసుకొని మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే మీకు స్క్రామ్లర్ 400X అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. వెళ్ళేదారిలో నాకు ఎక్స్ట్రీమ్లో ఆఫ్ రోడ్స్ వస్తాయి, కొనుక్కునేది ఏదో మంచి వెహికలే కొనుక్కుందాం, పోతే పోయినాయి ఒక 30,000 రూపీస్ అనుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా XE వేరియంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకు మన ఛానల్లో రాబోతూ ఉన్నాయి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.